హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రవీణ్ కుమార్ అండ్ వెల్కమ్ టు ద హైలైట్స్ క్లాసెస్ ఛానల్. సో ఇంతకుముందు వీడియోలో సిమెంట్కి సంబంధించిన ఇంట్రడక్షన్, హిస్టరీ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. అంటే కంప్లీట్లీ సిమెంట్కి సంబంధించిన హిస్టరీ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ సిమెంట్ అనేది ప్రీవియస్ ఇయర్స్లో ఎలా యూజ్ చేశారు, అది ఎలా ఎవాల్వ్ అయింది, అండ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లుగా సిఎస్హెచ్ జెల్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో దాన్ని ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది. సో దానికంటే ముందు హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ యాజ్ వెల్ యాజ్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనే రెండు టర్మినాలజీస్ గురించి ప్రొసీడ్ అయిన తర్వాత నెక్స్ట్ సిఎస్హెచ్ జెల్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ అంటే సిమెంట్ డైరెక్ట్గా సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు అది డైరెక్ట్గా బాండ్ అవ్వదు. సో దానికి ఎప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేస్తామో ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే కెమికల్ రియాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి శాండ్, అగ్రిగేట్స్ అలాగే సిమెంట్ అనేది ప్రాపర్గా బాండ్ అయ్యి ఒక హార్డ్ అండ్ కాంక్రీట్ మెటీరియల్ లాగా ఫామ్ అవుతుంది. సో అలా సిమెంట్ వాటర్ మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ని హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ అనే నేమ్ తోటి ఇండికేట్ చేసుకుంటాము. సో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది అది కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ కెమికల్ రియాక్షన్ వల్ల మాత్రమే ఆ సిఎస్హెచ్ జెల్ అనేది జనరల్గా ఫామ్ అవుతుంది. ఈ హైడ్రేషన్ ప్రాసెస్ అనేది జనరల్గా 2 days మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత పొజిషన్ నుంచి కంప్లీట్లీ సిమెంట్ అనేది రియాక్ట్ అయ్యి ఆ రియాక్ట్ అయిన పొజిషన్ యొక్క హైడ్రేషన్ ప్రాసెస్ అనేది జనరల్గా ఒక 2 days వరకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో బిఫోర్ దట్ హైడ్రేషన్ ఆఫ్ సిమెంట్ గురించి తెలుసుకున్నాము. సో నెక్స్ట్ వన్ సిఎస్హెచ్ జెల్ అనేది జనరల్గా ఎలా ఫామ్ అవుతుందంటే సిమెంట్లో ఉన్న బేసిక్ కాల్షియం అండ్ సిలికా కంటెంట్స్ అనేవి వాటర్ తోటి రియాక్ట్ అయిన ఈ హైడ్రేషన్ ప్రాసెస్ అనేది 2 waysలో అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి సొల్యూషన్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకొకటి వచ్చేసి సాలిడ్ హార్డ్ పొజిషన్ ద్వారా చూడొచ్చు. సో సొల్యూషన్లో ఏమవుతుందంటే ఫస్ట్ వాటర్ తోటి సిమెంట్ రియాక్ట్ అయినప్పుడు ఒక స్లర్రీ ఫార్మేషన్లో ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ హైడ్రేషన్ ప్రోడక్ట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. సో ఏ కాంపోనెంట్స్ అయితే కంప్లీట్లీ వాటర్ తోటి రియాక్ట్ అవ్వాలని చెప్పి స్టార్ట్ అవుతాయో లైక్ C3S, C2S, C3A, C4AF ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్లీ రియాక్ట్ అయ్యి సో రియాక్షన్ ప్రాసెస్ అనేది అండ్ బాండింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాసిబిలిటీ వచ్చేసి వాటర్ అటాక్స్ సిమెంట్ కాంపౌండ్స్ ఇన్ ది సాలిడ్ స్టేట్ కన్వర్టింగ్ ద కాంపౌండ్స్ ఇంటూ హైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సర్ఫేస్ అండ్ ప్రాసెసింగ్ ద ఇంటీరియర్ ఆఫ్ ది కాంపౌండ్స్ విత్ టైమ్. సో కంప్లీట్లీ వాటర్ తోటి రియాక్ట్ అయిన తర్వాత ఒక హార్డ్ అండ్ కాంపౌండ్ లాగా ఫామ్ అయిన తర్వాత అగైన్ క్యూరింగ్ ప్రాసెస్లో ఇనీషియల్ టాప్ సర్ఫేస్ నుంచి ఇంటీరియర్ పార్ట్ వరకు కంప్లీట్లీ వాటర్ అనేది అబ్జార్బ్ అవుతూ సో కంప్లీట్లీ ఆ హైడ్రేషన్ ప్రాసెస్ అనేది త్రూ అవుట్ ది లైఫ్ స్పాన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో రేట్ ఆఫ్ హైడ్రేషన్ క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ అవర్ కన్సిడరేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇన్ అవర్స్ అబ్జర్వ్ చేసామంటే సో ఇనీషియల్ స్టేజెస్లో రేట్ ఆఫ్ లిబరేషన్ ఎనర్జీ అనేది ఒక్కసారిగా రెడ్యూస్ అయిపోతుంది. సో అప్రాక్సిమేట్లీ 1 hour ఆర్ 1.5 hourలో ఆల్మోస్ట్ రేట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఒక 4 hours లేదా ఒక 2 hours ఆర్ 3 hours తర్వాత మళ్ళీ హీట్ ఆఫ్ హైడ్రేషన్ అదర్వైజ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎనర్జీ రిలీజ్ అప్రాక్సిమేట్లీ 8 hours తర్వాత అగైన్ ఆ ఎనర్జీ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మనం ఎనర్జీ రిలీజింగ్ ఫెనామినా అని కూడా ఒకవేళ టెస్ట్ చేసుకున్నట్లయితే ఆ ఎనర్జీ రిలీజింగ్ ఫెనామినా అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ హీట్ ఆఫ్ హైడ్రేషన్. సో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఎప్పుడైతే సిమెంట్ అనేది వాటర్ తోటి రియాక్ట్ అవుతుందో కొంత హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ ఎక్సోథర్మిక్ అంటే హీట్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ అవుతుంది. సో అలా హీట్ రిలీజ్ అయ్యేది త్రూ అవుట్ ద స్పాన్ అనేది అలాగే ఒక 28 days వరకు హీట్ అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో అలా హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు కాంక్రీట్లో ఉన్నటువంటి అదర్వైజ్ సిమెంట్తో బాండ్ అయినటువంటి ఆ వాటర్ పార్టికల్స్ మ్యాక్సిమం ఎవాపరేట్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయ్యాయంటే వాయిడ్స్ అనేవి ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ హీట్ ఆఫ్ హైడ్రేషన్ ప్రాసెస్ అనేది
అట్ ఏ టైమ్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 2 అవర్స్లో 3 అవర్స్లో క్లోజ్ అవ్వకుండా కొన్ని రోజుల వరకు అలాగే హీట్ అనేది రిలీజ్ అయ్యేదానికి క్యూరింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ ద హీట్ ఆఫ్ హైడ్రేషన్. యాక్చువల్గా హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది అల్యూమినేట్స్, సల్ఫేట్స్ వీటి వల్ల మ్యాక్సిమం ఆ హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ప్రాబబ్లీ డ్యూ టు ద రియాక్షన్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ అల్యూమినేట్స్ అండ్ సల్ఫేట్స్ అండ్ దిస్ హీట్ ఎవల్యూషన్. సో బికాస్ మ్యాక్సిమం ఆ హీట్ ఎవల్యూషన్ ఒకవేళ రెడ్యూస్ చేయాలి అనుకుంటే అల్యూమినేట్స్ యాజ్ వెల్ యాజ్ సల్ఫేట్స్ కంటెంట్ అనేది కొంచెం రెడ్యూస్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా హీట్ ఆఫ్ హైడ్రేషన్ కూడా కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే దాన్ని నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్లో లో హీట్ సిమెంట్గా కూడా ఇండికేట్ చేసుకుంటాము. అలాగే ఇనీషియల్ హీట్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్కి వచ్చినట్లయితే స్టార్టింగ్ స్టేజెస్లో ఇనిషియల్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసి అల్యూమినేట్స్, సల్ఫేట్స్ వల్ల జరుగుతుంది. అండ్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ C3S తోటి అప్రాక్సిమేట్లీ వాటర్ అనేది రియాక్ట్ అయిపోయిన తర్వాత ఆ C3Sతో రియాక్ట్ అయిపోయిన తర్వాత అగైన్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. డిఫరెంట్ కాంపౌండ్స్ హైడ్రేటెడ్ అట్ డిఫరెంట్ రేట్స్ లిబరేట్స్ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ హీట్. సో ఏ కాంపౌండు ఎంత రియాక్ట్ అవుతుంది, ఏ టైంలో రియాక్ట్ అయితే ఎంత క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనే దానికి ఒక టేబులర్ ఫార్మేషన్ అనేది ఉంది. సో ఈ టేబులర్ ఫార్మేషన్ కానీ మీరు గమనించినట్లయితే సో C4AF యాక్చువల్లీ నాట్ ద టేబులర్ ఫార్మేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ ఫాలో విత్ దట్. సో ఇనీషియల్ స్టేజెస్లో మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ వచ్చేసి అల్యూమినేట్స్ అండ్ ఫెరేట్స్ ఉన్నటువంటి C3A, C4AF ద్వారా మ్యాక్సిమం హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ C3S, C2S తోటి రియాక్ట్ అయిపోయిన తర్వాత సో అరౌండ్ 10 days తర్వాత మళ్ళీ హీట్ ఆఫ్ హైడ్రేషన్ C3S అండ్ C2S తోటి హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది కంటిన్యూస్గా మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద హీట్ ఆఫ్ హైడ్రేషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రాక్షన్ హైడ్రేటెడ్ టు ద time log in days, and this is the rate of hydration of pure compounds without disturbing the original properties of ordinary Portland cement. అలాగే హీట్ ఆఫ్ హైడ్రేషన్ కానీ కన్సిడర్ చేసినట్లయితే C3S 3 days అండ్ 90 days 13 yearsకి ఎంత ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది అనేది ఈ టేబులర్ రిప్రజెంటేషన్లో చూడవచ్చు. అలాగే C2S కావచ్చు, C3A కావచ్చు, C4AF ఇవన్నీ కూడా బోక్ కాంపౌండ్స్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్లో ఫామ్ అవుతాయని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఒక్కొక్క కాంపౌండు ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అనే దానికి ఈ టేబులర్ కాలమ్ని బేస్ చేసుకొని ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు రియాక్షన్ ప్రాసెస్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ బోక్ కాంపౌండ్ తోటి ఒకసారి కంపేర్ చేసుకుందాం. సో కాల్షియం సిలికేట్ హైడ్రేట్స్ విచ్ మీన్స్ కాల్షియం సిలికేట్స్ అనేటువంటి C3S, C2S కానీ ఇవి కానీ ఒకవేళ హైడ్రేషన్ ప్రాసెస్కి కానీ ఎక్స్పోజ్ అయితే సో ఆటోమేటిక్గా కాల్షియము, సిలికేట్స్ అండ్ హైడ్రేట్స్ తోటి CSH జెల్ అనేది ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ కాల్షియం హైడ్రాక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. సో ఈ CSH జెల్ అనేది మాత్రమే కంప్లీట్లీ సిమెంట్కి బాండింగ్ స్ట్రెంగ్త్ అనేది అటైన్ చేయడానికి మ్యాక్సిమం పాసిబుల్ అవుతుంది. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ది CSH జెల్ వీఆర్ గెటింగ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ బాండింగ్ ఇన్ కాంక్రీట్. సో ఈ CSH జెల్ ఫార్మేషన్ కానీ అదర్వైజ్ మైక్రోస్కోప్లో కానీ కొంత అబ్జర్వ్ చేసినట్లయితే ఫైబ్రస్ ఫార్మేషన్లో కంప్లీట్లీ అగ్రిగేట్స్ కావచ్చు, శాండ్ కావచ్చు, ఈ సిమెంటేషియస్ మెటీరియల్స్ మధ్యలో ఒక ఫైబ్రస్ మెటీరియల్ లాగా ఫామ్ అయ్యి కంప్లీట్లీ అదొక జెల్ ఫార్మేషన్లో ఫామ్ అవుతూ ఒక బాండింగ్ అనేది ఫామ్ అయ్యేదానికి స్కోప్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ కంప్లీట్లీ హైడ్రేటెడ్ సిమెంట్ పేస్ట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద కాల్షియం హైడ్రేట్స్ విచ్ మీన్స్ CSH జెల్లో కాల్షియం హైడ్రేట్స్ అనేవి కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ కాల్షియం హైడ్రేట్స్ వల్ల మ్యాక్సిమం వచ్చే పాసిబిలిటీస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇన్ జనరల్ C3S, C2S ఫార్మేషన్స్లో CSH జెల్ ఫార్మేషన్తో పాటు కాల్షియం హైడ్రేట్స్ కూడా కొంత రిలీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అరౌండ్ 20 to 25% వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఇన్ ద హైడ్రేటెడ్ పేస్ట్. సో ద ల్యాక్ ఆఫ్ డ్యూరబిలిటీ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేవి చాలా హెవీగా ఫామ్ అయ్యాయంటే
సో ఆల్మోస్ట్ lack of durability of concrete is an account of presence of calcium hydroxides. సో ఆ కాల్షియం హైడ్రాక్సైడ్స్ కొంచెం ఎక్కువ ఫామ్ అయినా సరే డ్యూరబిలిటీ అంటే స్ట్రక్చర్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కొంత రెడ్యూస్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ కాల్షియం హైడ్రాక్సైడ్స్ అనేవి మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకున్నట్లయితే లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ కాల్షియం అల్యూమినేట్స్, కాల్షియం సిలికేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ కాల్షియం అల్యూమినేట్స్. ఈ కాల్షియం అల్యూమినేట్స్ అనేవి వాటర్ తోటి రియాక్ట్ అయితే ఆ కాల్షియం అల్యూమినేట్ హైడ్రేట్స్ అనేవి ఎలా రిప్రజెంట్ అవుతాయి అనేది ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో హియర్ కాల్షియం హైడ్రేట్స్ అనేవి ఒకవేళ రియాక్ట్ అయితే కాల్షియం ఆక్సైడ్ యాక్చువల్లీ అల్యూమినేట్ Al2O3 అండ్ H2O ఫామ్ అవుతాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కంప్రెసివ్ స్ట్రెంగ్త్ విత్ రెస్పెక్ట్ టు ద ఏజ్, దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్స్ కానీ క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఫార్మేషన్ అనేది కాల్షియం సిలికేట్స్తోనే ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ కాల్షియం అల్యూమినేట్స్ అండ్ టెట్రా కాల్షియం అల్యూమినోఫెరేట్స్ తోటి ఆ స్ట్రెంగ్త్ ఇంక్రీజింగ్ అనేది డ్యూరబిలిటీ ఆస్పెక్ట్స్లో అబ్జర్వ్ చేస్తే లాంగర్ స్పాన్లో తక్కువ స్ట్రెంగ్త్ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ హైడ్రేటెడ్ సిమెంట్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సో ట్రాన్సిషన్ జోన్. సో ఈ ట్రాన్సిషన్ జోన్ అనేది బేసిక్గా మోర్ ఇంపార్టెంట్ థింగ్. సో ట్రాన్సిషన్ జోన్ ఈజ్ నథింగ్ బట్ జనరల్లీ కన్సిడర్డ్ అ 2-phase మెటీరియల్, పేస్ట్ ఫేజ్ అండ్ అగ్రిగేట్ ఫేజ్. సో సిమెంట్ శాండ్ తోటి ఫామ్ అయిన పేస్ట్ ఫేజ్ అండ్ అగ్రిగేట్ తోటి ఫామ్ అవుతున్న అగ్రిగేట్ ఫేజ్, ఈ రెండింటిని కాంపౌండ్స్ని కానీ అబ్జర్వ్ చేసినట్లయితే సో దట్ ఈస్ ద ట్రాన్సిషన్ జోన్. మైక్రోస్కోపిక్ లెవెల్లో కానీ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఏరియా కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ద థర్డ్ ఫేజ్ అండ్ ట్రాన్సిషన్ జోన్ విచ్ రిప్రజెంట్ ద ఇంటర్ఫేస్ రీజియన్ బిట్వీన్ ద కోర్స్ అగ్రిగేట్ అండ్ హార్డ్ అండ్ సిమెంట్ పేస్ట్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సిమెంట్ శాండ్ తోటి ఫామ్ అయిన జెల్ యాజ్ వెల్ యాజ్ అగ్రిగేట్స్కి మధ్యలో ఫామ్ అవుతున్న దాన్ని ట్రాన్సిషన్ జోన్ అంటారు. సో ఈ ట్రాన్సిషన్ జోన్లో అగ్రిగేట్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుందా రెడ్యూస్ అవుతుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ ట్రాన్సిషన్ జోన్ బేసిక్గా హై స్ట్రెంగ్త్ తోటి ఉంటే మాత్రమే ఆ రెండింటికి మధ్య ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ పారామీటర్స్ అనేవి మ్యాచ్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాన్సిషన్ జోన్. సో ఈ ట్రాన్సిషన్ జోన్ అనేది బేసిక్ థింగ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.